తక్కువ ఖర్చుతో మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. భవిష్యత్తులో ఇవన్నీ ఉంటాయి. విజయవాడ ఈ ప్రాంతంలో మీరు అందరున్నారు. మీకు చాలా కష్టాలు వచ్చాయి, కానీ ఇదే చివరిది కావాలి. మళ్ళా ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ విజయవాడ వాళ్ళందరూ హైదరాబాద్ పోయారు, అమెరికాకు పోయారు, బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే విజయవాడలో ఉండే మీరు కూడా అమెరికాలో పోయిన విజయవాడ వాళ్ళకంటే ఎక్కువ పని చేసే విధంగా నేర్పిస్తా, చేయూతనిస్తా. మీరు కూడా నేర్చుకుంటే ఆకాశమే హద్దుగా ముందుకు పోతాం. ఇది ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, సంక్షోభం ఒక అవకాశం. నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటే మీరు మునిగిపోతారు. కష్టమే మిమ్మల్ని చంపేస్తుంది. ఓకే, మనిషికి రాకపోతే ఎవరికి కష్టాలు వస్తాయి. మొదటి రోజు నేను వచ్చాను ఇక్కడికి, మీ అర్ధనాదాలు చూశాను, నాకే అర్థం కాలేదు. ఒక పక్క గండ్లు పూడ్చకపోతే నీళ్లు వస్తానే ఉంటాయి, ఇంకో పక్క ఊరంతా నీళ్లు, మీకు తిండి లేదు, మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క మీకు తిండి పెట్టాలి. తిండి పెట్టాలంటే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి లేదు, వాహనాలు రాలేని పరిస్థితి. దానికి ఏమేం చేయాలో డ్రోన్ తో సహా హెలికాప్టర్లు కూడా వాడి, ఇవన్నీ వాడి ఒక పక్క ఇది రీచ్ అయ్యా, రెండవ పక్క వర్షం పడతా ఉన్నా ఎక్కడికక్కడ గండ్లన్నీ పూడ్చడం కోసం రాత్రింపగుడు చేసి మొన్న మధ్యాహ్నాలకి గండ్లన్నీ పూర్తి చేశా. అదే మరిగా మీరు చూస్తే ఇంటింటికి ఫుడ్ పంపించడమే కాకుండా వైద్యం కూడా, డాక్టర్ కూడా పంపించి మెడికల్ క్యాంపులు పెట్టాం. అన్ని సైమల్టేనియస్ గా మీరు ఒకసారి చూస్తే 3000 వెహికల్స్ పనిచేశాయి విజయవాడ సిటీలో. అదే మాదిరిగా రోజుకి 10 లక్షల ఆహార పొట్లాలు తెప్పించి మీకు అందజేశాం. కొంతమంది ఆహార పొట్లాలు తినలేరంటే నేను మళ్ళీ ఆలోచించి బిస్కెట్స్ పంపించా, మీ అందరికి అరటి పండ్లు పంపించా, నిన్న మొన్న బ్రెడ్ పంపించా. నిన్న ఈ రోజు నుంచి మీకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారని ఇంటింటికి మనిషికి ఒక ఎగ్గు కూడా పంపించమని ఆదేశాలు ఇచ్చాను. అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మీకు ఒక శక్తినివ్వాలి, ఒక భరోసానివ్వాలి. నేను డబ్బుల గురించి ఆలోచించడంలా మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా, మానవత్వంతో ఆలోచిస్తున్నా. చివరి వరకు, చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ ఉంటా, మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా నేను వ్యక్తిని చేశాను. రేషన్ ఈ రోజు అయిపోతుంది, క్లీనింగ్ కూడా అయిపోతుంది, సాయంత్రానికి నీళ్లన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలుంటే అదంతా మెషిన్లు పెట్టి ఆ నీళ్లు కూడా తీసేస్తాం. ప్రతి ఒక్క ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం. ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఫైర్ ఇంజిన్లు పెట్టి, ఎప్పుడన్నా మీ ఇల్లు కాలిపోతే వచ్చే ఫైర్ ఇంజిన్లు మీ ఇంట్లో బురద తీయడానికి, మీ ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగించాం. నిన్నటికి 30,000 చేశాం, ఈరోజు 40,000 చేస్తాం. రోజుకు 10,000 ఇండ్లు చొప్పున మొత్తం క్లీన్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. అన్ని కూడా చేస్తా, మీరు ధైర్యంగా ఉండండి. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దొంగలు నమ్మి, నేరస్తులు నమ్మితే మాత్రం మళ్ళా కుక్కతో ఒక వంకర పట్టుకొని వంకరై గోదావరి దీనికి అవుతుంది. కాబట్టి నేను అడిగేది ఒకటే మిమ్మల్ని అందరినీ, నేను ఈ విజయవాడ ఒక పైలట్ గా తీసుకుంటా. మీకు తీవ్రమైనటువంటి అన్యాయం